మీ ఇంట్లో బోనం ఎత్తారు కదా, మీ ఇంట్లో బోనం ఎత్తిన ఫస్ట్ రోజు మీరు ఏమే కార్యక్రమాలు చేస్తారు? ఫస్ట్ రోజా మేమైతే సో గోల్కొండ బోనాలు కదా, బట్ దానికి నైవేద్యం పెడతాము. 5 రకాల ఆకుకూరలు ఉంటాం ఐటమ్స్, తర్వాత బెల్లం అన్నం, తర్వాత శాఖ అన్న ఐటమ్స్ బోనంకి అమ్మవారికి ఎక్కించే ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తాము. తర్వాత అమ్మవారి బోనం చేస్తాము, ఎత్తుకొని వెళ్తాము, అమ్మవారికి ఒడి బియ్యం అవన్నీ పోసేసి వస్తాం. బోనం పెట్టే రోజు మీరు అంటే ఇంట్లోని వండే అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్నీ చెప్పారు కదా, మీరు తినడానికి ఏమో వండుకుంటారు ఆ రోజు? మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉంటామండి. అమ్మవారికి బోనం ఎక్కించే వరకు ఫాస్టింగ్ ఉంటాము. తర్వాత అమ్మవారికి బోనం దించినాక అమ్మవారికి మొక్కేసి ఒడి బియ్యం పోయేసి వచ్చి మొక్కేసి వచ్చినాక అప్పుడు మేము తింటాము. అప్పటి వరకు మేము తినము. అంటే మీతో పాటు మీరు ఎవరైనా పిలుస్తారు? మీ బంధువుల్ని ఇంకా ఎవరైనా పిలుస్తారా మీరు? మా బంధువులు అంటే మా దాంట్లో చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ని కానీ మా కమ్యూనిటీ వాళ్ళ నెంబర్స్ వాళ్ళని అందరి గురువు అందరు ఉంటారు కదా, పిలుచుకుంటాం. మా ఫ్రెండ్స్ కానీ అట్లా అందరినీ పిలుచుకుంటాం ఇంటికి. ఆ టైంలో పిలుచుకున్న తర్వాత బోనం తీస్తాం. బోనం తీసిన తర్వాత అంత అయిపోయినాక అందరం ఒక దగ్గర కూర్చొని మేము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది తింటాం. తిని ఇంకా ఇప్పుడు అమ్మవారి కోసం మీరు బోనాల కోసం ఎంతో చక్కగా హిందూ ధర్మం కోసం మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ సమాజంలో కొంచెం మిమ్మల్ని అంటే కొంచెం చులకంగా చూస్తారు జనాలు. దానికోసం మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము బోనాలు ఎత్తుతాం కదా, జోగిని కదా, సో ఇప్పుడైతే చాలా చూసేవాళ్ళు చూస్తారు, కానీ ఇప్పుడైతే ఈ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకైతే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఒకప్పుడు ఉండేది. ఇంకోటి ఏంటంటే అలా కదమ్మా, ఇప్పుడు సమాజంలో మీ పెట్టే చిన్న చూపు ఉంది, కానీ బోనాలు ఎత్తుకునే రోజు జోగిని అని చెప్పి అమ్మవారు మీ మీద వస్తారు కాబట్టి అప్పుడు రెస్పెక్ట్ ఎత్తున్నారు. అప్పుడు రెస్పెక్ట్ కాదు, ఎప్పుడు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి మా బన్నీ టీవీ తరపున కోరుకుంటాం. ఆ రెస్పెక్ట్ని మీరు ఏ విధంగా అదే జనాలు మాకు ఇలాగా ఏమంటారు దాన్ని గౌరవం గుర్తింపు. ఇప్పుడు అందరితో పాటు మీరు చక్కగా చూడు, మీ డ్రెస్ కానీ లేకపోతే మీ కొట్టు బొట్టు విధానం కానీ అందరిలాగే అందరూ స్త్రీలు, మా ఇంట్లో స్త్రీలు అలాగ ఉంటారు, మీరు అలాగే ఉన్నారు. దీనికోసం చిన్న చూపు చూసే వాళ్ళకి పబ్లిక్కి మీరు ఏ విధంగా అంటే మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పేసి ఏ విధమైన సందేశం ఇప్పుడు ప్రజల నుంచి కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటే ఒక తప్పుడు, అంటే ఇట్లా వాళ్ళు ఇట్లా చేస్తారు న్యూసెన్స్ అని అనుకుంటారు. కానీ మేము ఎప్పుడైతే బోనాల పండుగ కావచ్చు, లేకపోతే టెంపుల్స్ దగ్గర కావచ్చు, ఆ ఒక్క దగ్గరే మాకు రెస్పెక్ట్ ఇస్తారు, మిగతా దగ్గర మాకు రెస్పెక్ట్ అనేది ఉండదు. అంటే ఇట్లా చిన్న చూపు చూడడము, ఏంటి వీళ్ళ అని చెప్పి చూడడం అట్లా చూస్తారు, అంతేగాని మాకు రెస్పెక్ట్ అంటూ జనాల ద్వారా ఏది లేదు. అంటే ఇప్పుడు తప్పు అనేది అందరు చేస్తారు, కానీ అందరు ఒకేలాగా ఉండరు. ఏమంటే ఇప్పుడు వీళ్ళంతా ఇంతే, ట్రాన్స్జెండర్స్ అంతా ఇంతే అన్నట్టు చూస్తారు అందరూ. కానీ ఇంకోటి ఏంటంటే మాకు రెస్పెక్టు ఎక్కడంటే అక్కడ ఉండదు. చిన్న చూపు చూడడం, రోడ్ల పైన వెళ్తుంటే వీళ్ళ చిన్న చూపు చూడడం అట్లా చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఒక దేవుడి గుళ్ళ కాడ బోనం ఎత్తుకున్నప్పుడే వాల్యూ ఇవ్వకుండా అన్ని విషయాల్లో మాకు కొంచెము సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము అన్నిట్లలో ఉన్నాము, మా వాళ్ళు అంటే మా కమిటీ మెంబర్స్ అన్నిట్లో దేంట్లో తక్కువేం లేరు. మేము అమ్మాయిలాగే ఉంటాము, సేమ్ మేము ఒక ఆడపిల్లలాగే ఉంటాం కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాము.